మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ కేసుకు సంబంధించి చాలా రోజుల నుంచి వినపడుతున్న పేరు దస్తగిరి. అది ఏ కారణంగా వినపడినా ఒక సంచలనంగా మారినటువంటి పేరు దస్తగిరి. ఇప్పుడు రాజకీయ ఆరంగేట్రం చేయడం సంచలనంగా మారింది. జై భీమ్ భారత్ పార్టీతో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. అంతేకాదు పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం దస్తగిరి మనతో ఉన్నారు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో ఆయన మాట్లాడి తెలుస్తున్నాం. సంచలన విషయాలు ఈ ఇంటర్వ్యూలో మీకు చూపించబోతున్నాం. దస్తగిరి గారు నమస్తే. మీరు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు అప్రూవర్గా మారడం, తర్వాత మీ మీద అటాకులు జరగడం, ఇవన్నీ చాలా చూసాము. ఇవన్నీ దాటుకుని అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ముఖ్యంగా అందరికీ నమస్కారం సార్. నన్ను యాంకరింగ్ చేస్తున్న రాజేష్ గారికి, ఆర్టీవీ సబ్స్క్రైబర్లకు, ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఈరోజు రాజకీయంలోకి రావాల్సిన కారణం, బలమైన కారణమే ఉంది. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో బలైన వ్యక్తిని నేను నమ్మి ఒక మంచి నేతను వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం కూడా ఏంటంటే, దాంట్లో ఇప్పుడు నేను ఆ తప్పును మీద పశ్చాత్తాపడి అప్రూవర్గా మారి వాస్తవాలను బయటపెట్టి అసలు దొంగలు వీళ్ళని చెప్పిన నాపై అనేకమైన కేసులు, అనేకమైన దాడులు, అక్రమంగా కేసులు కట్టి జైలుకు పంపించి తిప్పలు పెట్టినారు. అయితే కూడా ఈరోజు రాజకీయంలోకి రావడానికి కారణం ఏంటంటే, ఒక సామాన్యుడు రాజకీయం ఎందుకు చేయకూడదు, ఒక సామాన్యంతో కాని పని ఎందుకు కాదు ఒక సామాన్యంతో అనేదే ఒక గట్టి నమ్మకంగా. ఇంకోటి ఏంటంటే, నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వైఎస్ కుటుంబీకులు వీళ్ళందరి మీద కూడా నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా నాకు ఒక దేవుడిచ్చిన అవకాశంలాగా జడా శ్రావణ్ కుమార్ గారు నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పులివెందులకు నియమించడం నిజంగా నా అదృష్టం. అందువల్ల నేను ఖచ్చితంగా గట్టిగా పోటీ చేస్తానని చెప్పి పులివెందుల నియోజకవర్గంలో పల్లె పల్లెకు, ఊరు వాడకు తిరిగి ఓట్లు అడుగుతానని కూడా మీకు తెలియజేస్తాను. అంటే మీరు ఇంతకుముందు సామాన్యుడు అన్నారు. మీరు నిజంగా సామాన్యుడా? ఎందుకంటే ఒక వివేకానంద రెడ్డి లాంటి ఒక పెద్ద మాస్ లీడర్ మీరు హత్య చేశారు. ఎందుకు సామాన్యుడు అనుకుంటున్నారు మీరు? అంటే సామాన్యుడు అంటే ఇప్పుడు ఒకటన్నా, సామాన్యుడు కాకపోతే మరేంటి అంటే, నాకేమన్నా కోట్లు వస్తుందా? నాకేమన్నా ఎవరైనా కోట్ల డబ్బులు ఇచ్చినారా? నాకు ఇచ్చిన డబ్బు కూడా సిబిఐలో సీజ్ చేసినారు. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు. కావాలంటే ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. కావున నేను ఒక సామాన్యులాగా అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని, జడా శ్రావణ్ గారి బొమ్మ పెట్టుకొని నేను ఈ పొద్దు నిలబడతాడా, గట్టిగా నిలబడతా, గట్టిగా ఢీ కొడతా అని చెప్తాను. అసలు రాజకీయాల్లో రావడానికి ప్రేరేపించిన అంశాలు నిజంగా సామాన్యుడనే కారణమా, లేకపోతే మీకు అక్కడ థ్రెట్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వెళితే సేఫ్గా ఉంటానని రాజకీయాలు ఎంచుకున్నారా? అంటే నాన్న, థ్రెట్ అంటే ఒక చిన్న విషయం మీకు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాదాపుగా 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2021లోనేమో నేను అప్రూవర్గా మారడం జరిగింది. అది జరిగిన తర్వాత అప్పట్లోనే అతని మీద యుద్ధం స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను. అయితే ఈరోజు రాజకీయం వల్ల నాకు భద్రత ఉంటుందనేది కరెక్టే. నా ఒక్కని చెయ్యే కాదు, నాతో పాటు నేను పార్టీలోకి చేరితే వందలాది చేతులు నాతో కలుస్తాయి. జైభీం భారత్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త, నాయకుడు, మా జైభీం పార్టీ అధినేత జడా శ్రావణ్ గారు మొత్తం కూడా నాకు అండగా నిలబడతారు. ఏదానికైనా నా గురించి కొట్లాడతారు. అందుకు ఈ విధంగా నా సేఫ్టీ ఒకటి, ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో పార్టీలోకి రావడం జరిగింది. అంటే మీరు ఒక హత్య చేశారు, చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తానంటే ప్రజలు నమ్మి మీకు ఎందుకు ఓట్లేస్తారు? ఒక చిన్న మంచి ప్రశ్న అడిగారండి. జగన్మోహన్ రెడ్డి ఇసుక స్కాములు చేసినాడు, మద్యం స్కాములు చేసినాడు, భూదందాలు చేసినాడు,
ప్రజలను 30 తిప్పలు పెట్టి 36 చెరువులు ఈ 5 ఏళ్ళ నుంచి నీళ్లు తాపినాడు. అయితే ఈ పొద్దు అతను ఓటు అడగని పోవచ్చు, నేను ఆ కేసులో అప్రూవర్నండి, నేను అప్రూవర్గా మారినా, వాస్తవాలని చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా మీకు తెలియని విషయం ఏముందంటే, రేపు కోర్టు తీర్పిస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందో ఉరి శిక్ష పడుతుందో అది దాన్ని ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటా. ఏ విధానికైనా సరే నేను వాళ్ళ మాటలని నేను తప్పు చేసినా కాబట్టి ఖచ్చితంగా కూడా కోర్టు ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా ఎటువంటి శిక్ష ఇచ్చినా కూడా నేను అనుభవిస్తా. ఖచ్చితంగా దీనికి చెప్తా అంట. దీనికి మీరు తప్పు చేసినారు కాబట్టి మీరు ఒప్పుకోండి, దాని గురించి ఎటువంటి ఇబ్బంది లే. మీరు ఎందరూ న్యాయానికి ఎవరు బంధువులు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు కానీ లేకపోతే ఆయన పాత్ర గురించి ఎక్కడా కూడా ఈ కేసులో బయటికి రాలా, కానీ మీరు ఆయన్ని నేరుగా విమర్శిస్తున్నారు, ఆయనతో మీరు పోల్చుకుంటున్నారు. ఆయన పోటీ చేసిన ఇసుక దందాలు చేసిన ఆయన పోటీ చేయగలిగింది, నేను పోటీ చేయడే తప్ప అని. అంటే నేను చెప్పడం ఏంటంటే, అన్ని అక్రమాలు అన్ని చేసిన వాడు, ఈ 5 ఏళ్ళ నుంచి ప్రజలను ఇబ్బంది పెట్టిన వాడు ఓట్లు అడగను పోవచ్చు, కానీ నీతి నిజాయితీగా నిలబడి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎంతైనా డబ్బు ఇస్తాము, నువ్వు అప్రూవర్గా డౌన్ అయిపో అని చెప్పి నాకు చెప్పినప్పుడు కూడా నేను ఎటువంటి పరిస్థితిలో న్యాయానికి నిలబడి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా నేను తట్టుకుంటానే ధీమాతో నేను నిలబడి ఈ పొద్దు ప్రజల్లోకి ఓట్లు పోయి అడిగేదానికి నాకు ఎందుకు ఇబ్బంది, నేను ఎందుకు అడగకూడదు? పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తుంది. అవును, అక్కడ మీరు పోటీ చేసి సాధించేది ఏంటి అన్న? పోటీ చేసి సాధించేది అంటే ఒకటి చెప్తా వినండి. పులివెందులలో పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటారు. అతను ఒకడేనా పులికి పుట్టింది? ఎవరు పుట్టలేదా? అంటే పులివెందులలో మంచి మంచి లీడర్లు ఉన్నారు, మంచి మంచి నాయకులు ఉన్నారు. ప్రతి పల్లెలో, ప్రతి వాడలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో మంచి మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళని అందరినీ పైకి ఎదగనీయకుండా తొక్కిన వైఎస్ కుటుంబం ఈరోజు పరిపాలన పాలిస్తూ ఉంది. కానీ ఆ రోజు దినాన రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి మనసుతో ప్రజలకందరికీ సేవ చేసినాడు కాబట్టి ఆయన చనిపోతానే ఒక సింపతి వచ్చింది. ఆ సింపతి బేస్ చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన బొమ్మ పెట్టుకొని తిరగడం వల్ల, అదిగాక వివేకానంద రెడ్డి గారు చనిపోతానే ఆయన బొమ్మ పెట్టుకొని తిరగడం ద్వారా సింపతితో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు ఆయన గెలుచుకున్నారు, పాదయాత్ర చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎమ్మెల్యేని గెలుచుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అలాంటి వ్యక్తి మీద విమర్శలు చేస్తున్నారు, అలాంటి పులి బిడ్డ కాదని మీరు అంటూ ఉన్నారు. ఏంటి దస్తగిరి ధైర్యం ఏంటి? దస్తగిరి ధైర్యం అనుకున్న వ్యక్తులు ఎవరు? నా ధైర్యం ఒకటేనన్నా, నీతి నిజాయితీగా నిలబడినా. నేను ఇప్పుడు ఒక పార్టీలో భాగస్తుని. జైభీం భారత్ పార్టీ నా అండదండ ఏదైనా కూడా. ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు అడిగినట్టు పాదయాత్ర చేసినాడు, సమస్యలన్నీ తెచ్చుకున్నాడు. ఈ 5 ఏళ్లలో ఏం చేసినాడు పాదయాత్ర చేసి? ఈ బుద్ధురమ్మను పులివెందులకు పడదాలు కట్టుకొని రావాల్సిన అవసరం ఏముంది? పులివెందుల్లో బార్గెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? పులివెందుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి పడదాలు పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు? ప్రజలకు సేవ చేసిన వ్యక్తే ప్రజలలో తిరగాల. నువ్వు కారు కూడా దిగి ప్రజలలో తిరిగి పాదయాత్ర చేసినే కదా ప్రతి ఒక్క సమస్యను తెలుసుకున్నప్పుడు నువ్వు పరిపాలన ఎట్ట చేయాలనేది నీకు ఎందుకు తెలియకుండా పోతుంది? నువ్వు తాడేపల్లిలో ప్యాలెస్ ప్రజల డబ్బుతో అక్రమ సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకొని నువ్వు లోపల నుంచి బయటికి రాకుండా నీ చెంచాలు ఎవరైతే ఉండాలో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి యాంటీగా మాట్లాడమని చెప్పినారు, చెప్తా ఉన్నారు. ఇంతకుముందు నేను అడిగాను మీకు, మీ ధైర్యం అంటే దస్తగిరి వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు? మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ నుంచి నడిపించేది ఎవరు? అన్న నేను ఒకటి చెప్తా గట్టిగా, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నా చావు బతుకనేది పక్కన పెడదాము. ఇంకోటి ఏంటంటే, మనం ఒక తప్పు చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం పడినప్పుడు ఎప్పుడో మనం అనుకోవచ్చు నాకేం కాదు, నేను ధైర్యవంతుని, నన్ను ఎవడు ఢీ కొట్టలేడని. నేను ఆ విధంగా కూడా మాట్లాడలే. కానీ నేను ఎందుకు చెప్తానంటే, నాకు అండా దేవుడే. నేను జైభీం భారత్ పార్టీలోకి రాకముందు, ఇప్పుడు జైభీం భారత్ పార్టీలోకి వచ్చినా కాబట్టి నాకు అండదండలైనా నాకు ఏ విధంగా అయినా కూడా జడా శ్రావణ్ కుమార్ గారే. ఓకే, అంటే మీరు కప్పుకున్న ఈ జెండాని ఎందుకు మీరు ఎంచుకున్నారు? తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఈ జెండాని మీరు ఎందుకు వేసుకున్నారు? నా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, మనం చూడని పార్టీలు అయితే కాదు. ఏ పార్టీ ఆ పార్టీలలో మనసులను కార్యకర్తలను వాడుకొని ఈ పొద్దు హార్డ్ కోర్గా టీడీపీ తరపు పనిచేసిన వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడంలే, వైసీపీ తరపున హార్డ్ కోర్గా పనిచేసిన వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడంలే. ఎందుకు ఇవ్వడంలే? ఏ దానికి ఇవ్వడంలే అంటే, ఈ అన్ని పార్టీలు డబ్బుతో కూడుకున్నాయి, ప్రజల సమస్యలతో కూడుకునే పార్టీలు కాదు ఇవి, ప్రజలకు మేలు చేసే పార్టీలు కాదు ఇవి. ఇవి కూడుకున్నది కేవలం డబ్బు. నీకు ఎమ్మెల్యే పదవి కావాలో చెప్పు 100 కోట్లు,
నీకు ఎంపీ పదవి కావాలో చెప్పు 200 కోట్లు, ఇంకా ఆ పైన మంత్రికి ఎట్లా పెట్టినారో మనకైతే తెలియదు. అందువల్ల ఇది పూర్తిగా వ్యక్తిగత రాజకీయాలే తప్ప ప్రజలకు సేవ చేసే రాజకీయాలు అయితే లేవు. కాబట్టి ఈ అంబేద్కర్ పార్టీ, అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన పార్టీ, జై భీమ్ భారత్ పార్టీని స్థాపించింది జడా శ్రావణ్ కుమార్ గారు. కాబట్టి ఈ పార్టీలో నాకు గట్టి నమ్మకం కూడా. ఎందుకంటే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఇవన్నీ వెన్నుపోట్లు ఇవన్నీ లేవు దీంట్లో. నేను అన్నీ పూర్తిగా కనుక్కొని ఈ పార్టీలోకి రావడం జరిగింది. అంటే మీరు ఓకే ఈ పార్టీ ఎంచుకోవడం కరెక్టే, మీతో పాటు మీకంటే ఎక్కువగా ఆయన వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఫైట్ చేస్తున్నారు, షర్మిల కూడా ఆమెకి మద్దతు తెలిపి ఆమెకి అండగా ఉంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకో లేకపోతే వాళ్ళకి అండగా ఉండకోకుండా మీరు వేరే పార్టీలో చేయడం కారణం? వాళ్ళకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆమె సునీతమ్మ గారి తండ్రి చనిపోయినారు కాబట్టి వాళ్ళు పోరాటం చేసుకుంటున్నారు. చంపించిన వాళ్ళు ఎవరు కూడా బయటికి పోకూడదు, ఖచ్చితంగా అందరికి శిక్ష పడాలనే రీతిలో వాళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడి దాంట్లో మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు బాధితులు, వాళ్ళు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. రేపు నేను కూడా చెప్తాను కదా, నాకు శిక్ష పడినా నేను పోతా, దాని గురించి ఇబ్బంది ఏం లే. మనం వాస్తవాలని చెప్పినాము, ఆ పైన జడ్జి గారి డిసిషన్ ఎట్లుంటుందో దేవుడి దయ. ఇప్పుడు మీకు బయట తిరగడానికే ఇప్పుడు మీరు థ్రెట్ ఉంది, బయట తిరగాలంటే ఎప్పుడు ఏం జరిగిద్దో, ఏ అటాక్ జరిగిద్దో మీకు తెలియదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తే ప్రచారం చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, రోడ్ల మీద ఉండాలి. అప్పుడు మీకు భయం లేదా? మీ మీద థ్రెట్ జరిగే అవకాశం లేదా? దాడులు జరిగే అవకాశం? ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే అప్రూవర్గా మారినప్పుడే నా చావు మీద నేను చచ్చిపోతాననే ఆశ వదిలిపెట్టినా. నాకు అవసరం లే, నేను ప్రజల కోసం ఎందుకు పోవాలని నేను ఇప్పుడు డిసైడ్ అయినా అంటే ప్రతి ఒక్కరు అన్యాయం అయిపోయినారు, ప్రతి ఒక్కరు రోడ్డున పడినారు, ప్రతి ఒక్కరు. అసలు పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డిని కలిసాలంటే దాదాపుగా ఒక బీదోనికి 5-6 రోజులు పడుతుంది. అవినాష్ రెడ్డి ఓట్లు అడగను జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓట్ల టయానికి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళకి అడిగిపోయి వీళ్ళకి అడిగిపోయి ఏదో పోయినమ్మా ఓట్లు అని అడిగితే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో తప్ప వీళ్ళ మగాలు చూసి ఒక్కడు ఓటేయడు. ఓకే, మరి మీకు ఎందుకు ఓటేస్తారంటే దస్తగిరికి, పులివెందులో పోటీ చేస్తున్న దస్తగిరికి ఎందుకు ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నాకెందుకు ఓటేయాలని నేను ఎందుకు అడుగుతా అంటే, నేను జరిగిన అన్యాయాన్ని, వాస్తవాలను బయట పెట్టాను. ఈరోజు నాకు ఏ స్టాండ్ లేకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలోనే నేను అప్రూవర్గా మారినా. నేనేం భయపడలే దానికి కూడా. అప్రూవర్గా మారి నిలబడినప్పటి నుంచి నేను ఈ పార్టీలోకి చేరక ముందు వరకు నాకు ఎవరు కూడా అండదండలు లేరు, ప్రజలు కూడా ఎవరు కూడా అండదండలు లేరు. ఎంతసేపు ఉన్నా టీవీ ఛానల్స్ చూసేవారే తప్ప నా ఇంటికాడికి వచ్చి ఎవరు నైనా మేము నీకు అండగా నిలబడతాము, మేము నీ వెనకాల ఉంటామని నాకు ఎవరు భరోసా. కానీ ఇదంతా కాదు, దస్తగిరి వెనకాల ఒక బలమైన శక్తి ఉంది. మీకు డబ్బుల విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, మీకు భద్రతా విషయంలో ఒక శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఎవరంటే మీరు బహిర్గత ఎందుకు చేయట్లా? అన్న శక్తి ఉందంటే దేవుడి శక్తి ఒకటే ఉంది అన్న, డబ్బు పరంగా అయితే ఏది లేదు. మీరు ఎక్కడ అంటే దేవుడి శక్తి కారు కొనిచ్చిద్దా? దేవుడి శక్తి డబ్బులు ఇచ్చిద్దా? కారు నేను కొన్నట్టు రికార్డులో చూపించండి, అంతే కదా. ఇప్పుడు మీకు ఎవరైతే చెప్పినారో నాకైతే తెలియదు. నేను కారు కొన్నానని, నేను కార్లలో తిరుగుతున్నానని, మీరు A to Z కార్లు నా పేరు మీద ఉన్నా, నా వ్యక్తిగత మనుషుల దగ్గర పేర్ల మీద ఉన్నా, మీరు ఆటోమేటిక్గా మీరు బయట పెట్టుకోవచ్చు. దాని గురించి ఎటువంటి ఇబ్బందిలే. మీరు కనీసం అంటే ఇప్పుడు కనీసం నా ఇంట్లో అంటే నా ప్రశ్నలు కాదు మీ మీద చేస్తున్నా. అంటే నా ఇంట్లో నేను 10,000 కూడా లేకుండా ఉంటానా, 20,000 రూపాయలు కూడా డబ్బులు ఉండకూడదు నా ఇంట్లో. అంటే నేను రోడ్లో చొక్కాలు చించుకొని తిరుగుతా ఉన్నా. మరి మీద చేస్తున్న విమర్శలే మీ దృష్టి తీసుకొస్తున్నా అన్నా. వాటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాలకు వస్తున్నారు కాబట్టి, రాజకీయాలు వచ్చారు కాబట్టి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. వచ్చేటప్పుడు రాళ్ల దెబ్బలు, ముళ్ళ బాటలు ఉంటాయి, కాదని చెప్పలే. పెద్ద పెద్ద మేధావులకే ఉన్నాయి. మనం ఈ పొద్దు కొత్తగా రాజకీయంలోకి వస్తాం. ఈ పొద్దు తుది అడుగు మనం ఖచ్చితంగా మొదటి అడుగు వేస్తాం. కానీ ఈ మొదటి అడుగులో ఎన్నో అనర్థాలు జరగచ్చు, ఎన్నో అటాకులు జరగచ్చు, ఎన్నో నా మీద లేనిపోని అన్నీ సృష్టించి చెప్పచ్చు. కానీ అవన్నీ కూడా ఓరక డబ్బా మాటలు తప్ప ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఓకే, ఇప్పుడు దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీ తరఫున పులివెందుల్లో నామినేషన్ వేయబోతున్నాడు, ప్రచారం చేయబోతున్నాడు. ఓకే, కానీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? అన్నా, నేను ప్రజలను పూర్తిగా నమ్ముకున్నా. నా యొక్క కాన్స్టిట్యుయెన్సీలో నా చిన్నతనం నుంచి నేను చిన్నతనం నుంచి అంటే ఒక 12 ఏళ్ల వయసు నుంచి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, పులివెందుల్లో కార్యకర్తల కాడ నుంచి నాయకుల వరకు
నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మక ద్రోహం చేస్తే ఆ కథ కూడా అట్లే ఉంటుంది. అందుకు నేను కూడా ఏమంటున్నానంటే, నేను న్యాయంగా నిలబడి న్యాయంగా పోరాటం చేస్తాడా, నేను ఈ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద నేను పోటీ చేస్తాడా, జగన్మోహన్ రెడ్డికి నాకు యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నేను అడుగుతా. ప్రతి ఇంటికి పోయి అడుగుతా, ప్రతి కార్యకర్తను అడుగుతా, ప్రతి నాయకుడినైనా అడుగుతా. ఆ యుద్ధంలో గెలవగలం అనుకుంటున్నారు, ఎందుకంటే ఆయన 150 మంది ఉన్న ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి, ఆయన పార్టీ అధ్యక్షుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సక్రమంగా చేసింటే మాలాంటి కలుపు మొక్కలు ఎన్నో లేచిపోయేటి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముందంటే ఏదో ఇంకా చంద్రబాబు నాయుడు గారి చేతగాక ఆయన గవర్నమెంట్ నడిపేది కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి ఇతని అంతలోకి ఈయన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని, వివేకానంద రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఆ సింపతితో గెలిచడం జరిగింది. అప్పుడు మీరు చెప్పినట్టు 151 సీట్లు వచ్చింటాయి. అంతేగాని ఇప్పుడు తిరగమనండి. పులివెందుల్లోకి వచ్చి అతను బస్సు యాత్ర చేస్తా అంటున్నాడు. పులివెందుల్లో బస్సు యాత్ర కాదు, నువ్వు దిగి ప్రజలలోకి నడుచు, నువ్వు దిగి ప్రజలలోకి నడిచి ప్రజల సమస్యను నువ్వు కనుక్కో. ఈ 5 ఏళ్ల నుంచి నువ్వు ఎప్పుడన్నా వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్లలో పులివెందుల ప్రజలను ఒక ఆడవారిని కానీ మగవారిని కానీ పిలుచుకొని ఆప్యాయంగా పలకరించిన దినం ఉందా, పలకరించిన రోజు ఉందా, వాళ్ళ సమస్య తీర్చిన రోజు ఉందా? ముఖ్య బడా నాయకులను పిలుచుకోవడము, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వడము, మీరు చూసుకోకపోయి పైకి రాకూడదు, కిందికి పోకూడదు. అసలు పులివెందులకు ఏం అభివృద్ధి జరిగింది? బస్టాండ్ కట్టినాడు. బస్టాండు ఎంతోమందికి అనుకూలంగా ఉండే బస్టాండ్ను తీసుకుపోయి ఊరి బయట పెట్టినాడు. ఆ బస్టాండ్ ఊరి బయట పెట్టేదానికంటే ఇప్పుడుండే బస్టాండ్ని బాగా మోడిఫై చేయొచ్చు కదా. అక్కడ ఈ నమ్ముకొని ఆ బస్టాండ్ను నమ్ముకొని ఆ చుట్టుపక్కలంతా బస్టాండ్కు దగ్గరగా ఉంటుందని ఎంతోమంది ఎంప్లాయీస్, ఎంతోమంది అక్కడ చిన్న చితగా పనిచేసుకునేటోళ్ళు అక్కడ ఇల్లులు కొనుక్కొని అక్కడంతా కూడా వాళ్ళు పెట్టుకొని డబ్బులు అప్పులు చేసుకుని అక్కడ ఇల్లులు కొనుక్కునే పరిస్థితి పడింది. ఈ బొద్దు తీసుకొని నువ్వు బస్టాండ్ ఊరి బయట పెడితే వాళ్ళేం అడక తినాలనా? అక్కడ ఉండే వాళ్ళందరూ కొన్ని ఏళ్ళ నుంచి వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళందరూ రోడ్డు పాలు కావాలన్నా, రోడ్లో పడాలన్నా? సరే, ఓకే. ఫైనల్గా దస్తగిరి ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు. ఎమ్మెల్యే అవ్వడానికి ఇంకా ఫైనల్గా ఏం చేయబోతున్నారు? ఎప్పటి నుంచి మీరు అక్కడ ప్రచారం చేస్తారు పులివెందుల్లో? అన్నా, నేనైతే గట్టిగా చెప్తాండా, ఎవ్వరికి భయపడే పరిస్థితి లేదు. దానికి సిద్ధం, ఎప్పటికైనా సిద్ధం. ఎవడూ శాశ్వతం కాదు, ఎవడైనా ఎప్పటికైనా పైకి పోవాల్సిందే. చరిత్రలో పేరు నిలిచాలా. నేను పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా కూడా పోటీ చేస్తాను. దాంట్లో ఎవరికి తలకాయ ఉంచే పరిస్థితి లేదు, ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఇంకొకటి కూడా నేను గట్టిగా చెప్తాండా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కానీ మామూలు క్యాన్వాస్ కానీ పెట్టిన వెంటనే దాన్ని వెనకంబడే నేను కూడా పెడతా. ఎన్ని గలాటలు జరిగినా సరే, ఎంతమంది రౌడీ మూకలు వచ్చినా, ఎంతమంది అల్లర్లు చేసే వాళ్ళు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే, ఆ రోజు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ వీధికి అయితే పోతాడో ఆ వీధికే నేను కూడా పోయి నేను వాళ్ళకి తగిన న్యాయం నేను అడుగుతా. వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళ నిర్ణయం, వాళ్ళ నిర్ణయం. ఇది ఓవరాల్గా దస్తగిరి చెప్తుంది. ఖచ్చితంగా పులివెందుల నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ప్రొటెక్షన్ కల్పించేదే పోలీస్ వ్యవస్థ. కేవలం ఇంట్లో తప్ప, ఇంటి చుట్టుకారమైనా సరే, ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే మళ్ళీ ఇంట్లోకి పోయినంత వరకు పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అతనికి భద్రపరిచే విధానంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే పోలీస్ వారికి ఏం న్యాయం చేసినారండి? అంటే ఈరోజు ఈ పోలీస్ వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతానంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అక్రమంగా కేసులు కట్టడం, అక్రమంగా అమాయకుల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం, తప్పు ఒప్పు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే శాసనం అన్నట్టు తీసుకొని పోయి జైల్లో పెట్టడం, కొట్టడం, ఈ విధంగా దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు కూడా మీరు పోలీస్ వ్యవస్థలో పనిచేసే మీరే రోడ్డు మీద పడినారు, మీకే దిక్కు లేదు. కడపలో సీఏని కొడితే దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేది లేదు, వాళ్ళని జైలుకు పంపేది లేకపోయా. ఈ పొద్దుటూరులో ఎస్ఐని కొడితే ఆమె ఎవరో కూడా బయటికి సరిగా పేరు రానివ్వడంలే, ఆమె ఏం చేసినారో ఎంక్వైరీ అర్థం కావడంలే. ఆ ఇసుక ట్రాక్టర్ రోడ్డు ఎవడు కొట్టినాడో కూడా అది కూడా బయటికి తీయడంలే. ఏమన్నంటే మేము నాయకులము, మేము అందరికీ సేవ చేస్తున్నాము. ఏం సేవ చేస్తున్నావు నువ్వు అంటే ఏ విధంగా సేవ చేస్తున్నావు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్, అటు నుంచి డిఏలు, టీఏలు, పిఆర్సీలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో
అతను ఎగరగొట్టిన పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి. ఈ పోలీస్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఈ డబ్బులు రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యి ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఎంతోమంది అవమానాలకు పాలై చనిపోయిన పరిస్థితి. అంటే వీళ్ళందరికీ ఎవరు చెప్తారు జవాబు? జగన్మోహన్ రెడ్డి చెప్తారా, సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తాడా? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మనసులో పెట్టుకోవాలా. రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా జేబీఎం భారత్ పార్టీని సపోర్ట్ చేయండి. దళిత వర్గాలు ఏదైనా కూడా దళిత వర్గాలు ఖచ్చితంగా కూడా మన జేబీఎం భారత్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతాండా. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా కూడా జేబీఎం భారత్ పార్టీలో జడాసి శ్రావణ్ కుమార్ గారిని సీఎంగా చూసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి. ఖచ్చితంగా కూడా మేము దానికి సంబంధించిన హార్డ్ వర్క్ కూడా చేస్తాం. ఓకే, ఇది ఖచ్చితంగా పులివెందు నుంచి పోటీ చేయబోతుందని చెప్తున్నారు. పోటీ చేయడం కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు తాను కూడా ప్రచారం చేస్తానని దస్తగిరి చెప్తున్నారు. ఒక హత్య చేశాను, పశ్చాత్తాపం పొందాను, అందుకే అప్రూవర్గా మారాను కాబట్టి, నేను తప్పు చేశాను ప్రజలకు చెప్పాను కాబట్టి తాను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, పోటీ చేసి ప్రజలను ఓట్లు అడుగుతున్నానని చెప్తున్నారు. మరి చూడాలి పులివెందుల రాజకీయం ఎలా ఉంటుందో. పశ్చాత్తాపం చెందాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తనని ఆశీర్వదిస్తారని దస్తగిరి చెప్తున్నారు. మరి రాబోయే రోజులు ఎలాంటి ఈక్వేషన్ జరుగుతుందో చూడాలి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.